త్రిత్వమును గూర్చి తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు వేరువేరుగా ఉన్నారని ప్రసన్నబాబు గారు తెలియజేస్తున్నారు. అలాగే తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు ఏకమై ఉన్నారని ప్రసాద్ రెడ్డి గారు తెలియజేస్తున్నారు. వీరిలో ఎవరిది నిజమైన బోధో మీరే చూసి నేర్చుకోండి కూడా నేను ఇచ్చాను. అంటే నాన్న ఇక్కడ పేర్లు పెట్టబడ్డాయి యేసుక్రీస్తు వారికి. ఇందాక నువ్వు చెప్పావు యెషయా 9:6లో అవన్నీ కూడా ఒకరి పేర్లే. తండ్రి అనే పేరు ఆయనకు ఉంది, నిత్యుడగు తండ్రి అనే పేరు ఉంది, ఆలోచనకర్త అనే పేరు, సమాధానకు అధిపతి, ఇవన్నీ యేసు ప్రభువుకు ఉన్న అడిషనల్ నేమ్స్ అంటారు దాన్ని. అంటే అదనంగా ఆయనకు ఉన్న పేర్లు. ఏమండి, చాలామందికి 3, 4, 5 పేర్లు కూడా ఉంటాయండి. ఇప్పుడు ఒక పేరుతో ఉన్నవాళ్ళు కొద్దిమంది, చాలామందికి 2, 3 పేర్లు ఉంటాయి. ఏమంటే ఇప్పుడు ఎలాగైతే 2, 3 సిమ్ములు ఫోన్లు మెయింటైన్ చేస్తున్నారో అలా మనుషులందరికీ కూడా చాలా రకాలైన పేర్లు ఉన్నాయి. యేసు ప్రభువుకు అబ్బో చాలా పేర్లు ఉన్నాయి. ఏమండి, ఆ పేర్లన్నీ కూడా చెప్పబడుతున్నాయి నాన్న, అంతే. కానీ ఇక్కడ చెప్పింది యెహోవా లేదంటే తండ్రి అయిన దేవుడు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారు ఒక్కటే అనే పదం మాత్రం ఎక్కడా లేదు నాన్న. వాళ్ళు ముగ్గురు వేరు వేరు అని దానికి సంబంధించిన పాఠాలు సింహగర్జనలో ఉన్నాయి, లేదంటే థియాలజీ బుక్స్లో ఉంటుంది, నువ్వు చదువు. ఎందుకంటే చాలా పెద్ద సబ్జెక్ట్ అది. ముగ్గురు వేరు వేరు, తండ్రి వేరు, కుమారుడు వేరు, పరిశుద్ధాత్ముడు వేరు. వీరు ముగ్గురు వ్యక్తులుగా, 3 శక్తులుగా విడివిడిగా ఉన్నారు అన్నది సత్యం. అయితే ముగ్గురిని పదప్రయోగంలో నామాన్ని ఉచ్చారించేటప్పుడు, అందుకే ఆ పాఠాన్ని నువ్వను. హైదరాబాద్లో నేను మాట్లాడిన మరి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములు, యేసునామమా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామా అని యూట్యూబ్లో ఉంటుంది, అది చూడండి. అది నువ్వు వింటే ఎందుకు ఆ పేర్లతో యేసుక్రీస్తు వారిని పిలిచారు, ఈ పేర్లన్నీ తండ్రికి ఉన్న పేర్లు యేసుక్రీస్తు వారికి ఎందుకు ఉన్నాయి? ఏమంటే ఇప్పుడు గాంధీ అనగానే స్వతంత్రం తెచ్చిన గాంధీ అని అందరూ ఎలా అనుకుంటాం? చాలామంది గాంధీలు ఉన్నారు, చాలామంది నెహ్రూలు ఉన్నారు, ఏమంటే చాలామంది అప్పారావులు ఉన్నారు, చాలామంది సుబ్బారావులు ఉన్నారు. అయితే సుబ్బారావు అనగానే అందరు సుబ్బారావుని కలిపేస్తే ఎలా? ఏ సుబ్బారావు చూడాలి, ఏనానా? కనుక ఇక్కడ మాత్రం చాలా పేర్లు ఒక్కడికే ఉన్నాయి, చాలా పేర్లు ఒక్కడికే ఉన్నాయి. ఎవరైనా యేసుక్రీస్తు వారు అంటే ఆ పేర్లు అనగానే అక్కడ అర్థం ఏంటంటే ఆయన చేసే పనులే ఆయన క్రియలు నాన్న. తన ప్రజలను వారి పాపముల నుంచి ఆయనే రక్షించును అని ఇంత పెద్ద అర్థం రావడానికి ఒక పేరు పెట్టాడు. ఏంటా పేరు? ఇమ్మానుయేలు. అవునా? ఇమ్మానుయేలు అనే పేరుకి అర్థం ఏంటి? తన ప్రజలను వారి పాపముల నుంచి ఆయనే రక్షిస్తాడు. కనుక ఇమ్మానుయేలు అనే పేరుకి అర్థం అంటే క్రియలలో ఆయన చేసే ప్రతి పని ఒక పేరుతో సమానమే, ఏనా? కాబట్టి అలా యేసు ప్రభువు చేసిన ప్రతి చర్యకు ఆయన ఒక పేరుతో సంబోధించవచ్చు. సమాధానకర్త అంటే ఏంటి? సమాధానానికి అధిపతి అంటే ఏంటి? నిజంగా ఆయన వల్లనే సమాధానం దక్కుతుంది, ఆయన వల్లనే శాంతి అనేది లభిస్తుంది అని చెప్పడానికి ఆ మాట. అయితే యేసుప్రభు ఒక్కడే సమాధానపరుడా? తండ్రికి సమాధానపరిచే గుణం లేదా? పరిశుద్ధాత్మ దేవుడికి సమాధానపరిచే గుణం లేదంటే ముగ్గురు ఇటువంటి గుణాలు కలిగిన వారే. కాకపోతే వారిలో యేసుప్రభు వారిని గురించి ఎక్కువ ప్రస్తావించబడింది కాబట్టి ఈ పేర్లన్నీ కూడా ఆయనకి తండ్రే పెట్టుకున్నట్లుగా కనబడుతుంది. యెషయా గ్రంథం 9:6లో నువ్వు రాసిన మాట ప్రకారంగా ఆయన మనకు శిశువు పుట్టాడు, ఆయన కార్యక్రమాలన్నీ చేస్తాడు కనుక ఈ పేర్లన్నీ ఆయనకు ఉన్నాయి. ఈ పేర్లన్నిటికీ ఆయన అర్హుడు అని చెప్పడానికి మాత్రమే ఆ పదప్రయోగాలన్నీ జరిగాయి. కానీ తండ్రి కుమారుడు ఒక్కడే మాత్రం దయచేసి కాదు. తండ్రి కుమారుడు ఒక్కడు మాత్రం కాదు. తండ్రి వేరు, తండ్రి కనగా వచ్చిన కుమారుడు వేరు. మరి యెహోవాకు మార్గం సిద్ధపరచడే అని అన్నదే క్లుప్తంగా చెప్తున్నాను. యేసుక్రీస్తు వారు ఆయనకి యెహోవా అన్న పేరు కూడా ఉంది. అందుకే నిన్న పాఠం వినమన్నాను. యెహోవా అన్న పేరు యేసుక్రీస్తు వారికి ఉంది. ఏమండి, ఇప్పుడు నాకున్న నా తండ్రి పేరు నేను పెట్టుకుంటే తప్పేం కాదే. ఆ తండ్రి పేరు నాకుంది, ఆ తండ్రి పేరిటే నేను ఏదైనా చేస్తాను. అలాగే నా కొడుకు పేరు కూడా నా తండ్రి పేరే ఉంది వాడికి కూడా. కనుక ఒక పేరు, తండ్రి పేరు వంశపారంపర్యంగా పిల్లలకు రావడం అనేది, పెట్టుకోవడం అనేది తప్పు కాదు. నెహ్రూ ఉన్నారండి ఇప్పుడు అంతవరకు, ఎందుకంటే గాంధీ ఉందండి, అవునా? ఇందిరా గాంధీ, ఆడుకు పుట్టిన పిల్లలు, ఇందిరాగాంధీకి పుట్టిన పిల్లలు ఎవరు? సంజయ్ గాంధీ, రాజీవ్ గాంధీ, ఏమండి వాళ్ళు గాంధీలే. ఏమండి తర్వాత రాజీవ్ గాంధీ గారికి పిల్లలు పుట్టారు, వాళ్ళు అందులో ప్రియాంక గాంధీ,
రాహుల్ గాంధీ. ఏమండి, సంజయ్ గాంధీ గారి భార్య మేనకా గాంధీ. వీళ్ళందరిలోనే గాంధీలే కనబడుతున్నాయి. ఇదేంటంటే అందరిలో నీ పేర్లే గాంధీస్ ఫ్యామిలీ అంటారు. అంటే కనుక దేవుళ్ళ వంశం, ఆ దేవుళ్ళ వంశంలో యెహోవా అన్న ఆ వంశంలో అందరూ యెహోవాలే. యెహోవాలు అందరూ ఉన్నారు కాబట్టి యెహోవా ఇంతకు ఒరిజినల్ యెహోవా ఎవరు? బైబిల్ రానట్టు కన్ఫ్యూజ్ అయిపోతాడు. భావం తెలిసిన వాడు ఈయన తండ్రి అయిన యెహోవా, ఈయన కుమారుడైన యెహోవా, ఈయన పరిశుద్ధాత్మ దేవుడు అయిన యెహోవా అనొచ్చు. ఎందుకంటే ఒకే ఫ్యామిలీ కదా. ఆ తండ్రి ఇంటి పేరు అందరికీ చెల్లుతుంది. ఎందుకంటే మన పేరు చెప్ప మనకి పేరు మనకు లేదా? పుట్టుకతోనే బై బర్త్ వచ్చేసిందండి మనకి. యెహోవా పేరు మనకెందుకు లేదు? ఆయన ఇంటోళ్ళు మనం. యెహోవా గర్భాన్ని పుట్టిన వాళ్ళం. ఆ ఇంటి పేరు మనకు లేదా? ఏమండి, నా ఇంటి పేరు యెహోవా అండి కాదని మీరు ఎవరైనా అంటారా? అనలేరు. ఒకళ్ళు కాదంటేనే ఆయనకు పుట్టలేదని మీరు ఒప్పుకున్నట్టే. కాబట్టి నేను ఆయనకు పుట్టాను కాబట్టి ఆయన పేరు నాకు ఉంది. యేసు ప్రభువు కూడా అదే అంటున్నాడు. మా అరణ్యంలో మార్గం సిద్ధపరచండి, యెహోవాకు మార్గం సిద్ధపరచండి. అక్కడ వచ్చింది యెహోవా కాదు నాన్న, యేసుక్రీస్తు వారే వచ్చారు. కానీ యెహోవాకు మార్గం అని ఎందుకు అన్నాడు? ఆయన పేరు యెహోవా కాబట్టి. పేరు యెహోవా, వచ్చింది యెహోవా కాదు. యేసుక్రీస్తు వారే యెహోవా పేరు పెట్టుకొని వచ్చారు కాబట్టి అక్కడ ఆ మాట రాయబడింది. అందుకే నువ్వు ఆ ప్రసంగం వింటే క్లారిటీగా నీకు ఉంటుంది. ఓకేనా? తప్పిపోద్దు. బైబిల్ బాగా చదవండి, నేర్చుకోండి. బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా బోధించాలి తప్ప లేనివి కలపడానికి కానీ చెరపడానికి కానీ మనకు అధికారం దేవుడు ఇవ్వలేదు. ఇందులో ఒకటి కలపడానికి వీల్లేదు, ఒకటి తీసేయడానికి వీల్లేదు. అంత ఖచ్చితత్వంతో ఉండాలి బైబిల్ దగ్గర. అర్థమవుతుందా? నెక్స్ట్ మరొక వచనం చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము 6వ వచనం చూడండి. ఆకాశమందైనను భూమి మీదైనను ఉన్నను మనకు ఒక్కడే దేవుడున్నాడు, ఆయనే తండ్రి. చూసారా? ఆయన నుండి ఏం కలిగిందట? సమస్తము కలిగెను. ఆయనే ఒక్కడే అన్న పదాన్ని గట్టిగా ఆలోచించండి. తండ్రులు ఎంతమంది అట? ఒక్కడే. కానీ ఈ మధ్యకాలంలో 2 యెహోవాలు, 3 యెహోవాలు, దౌర్భాగ్యపు బోధలు. మీరు అనుకోవచ్చు, అన్న మరి అలా బోధించేవాళ్ళు ఇది వరకు మీతో పాటు వేదికల మీద కనబడ్డారన్న, మీ ముందు ప్రసంగాలు ఇచ్చారన్న వాళ్ళకంటే అఫ్ కోర్స్ ఇచ్చి ఉండొచ్చు, కానీ ఇప్పుడు ఇవ్వట్లేదు. సో మాకు గుర్తుపెట్టుకోండి, ఆ దుర్బోధన నేనే ఖండిస్తున్నాను. కాబట్టి అన్న ఇది వరకు మరి మీ సెమినార్లో పలానా వ్యక్తి కనబడ్డాడు, ఆయన 3 యెహోవాలు అంటున్నాడు, 2 యెహోవాలు అంటున్నాడు అంటే తీసి అవతల పడేయండి. నేనే చెప్తున్నాను కదా, అవకాశం ఇచ్చింది నేనైతే ఇప్పుడు నేనే చెప్తున్నాను అది తప్పు బోధ అని. కాబట్టి దాన్ని బట్టి మీరు డిసైడ్ అయిపోండి అంతే. అర్థమవుతుందా? దుర్బోధ. 2 యెహోవాలు 3 యెహోవాలు బైబిల్లో లేరు, తండ్రి ఒక్కడే. అర్థమైందా? ఇప్పుడు నల్లనివన్నీ నీళ్ళు కాదు, తెల్లనివన్నీ పాలు కాదు అన్నట్టు మనిషిని చూడగానే ఈ మనిషి మంచోడు, ఈ మనిషి చెడ్డోడు అని మనం చెప్పలేంగా. కొన్నాళ్ళకి తెలుస్తుంది ఈ మనిషి కరెక్ట్ కాదని. అప్పుడు ఆ మనిషిని మనం పక్కన పెడతాం. అదే మాదిరి ఇలాంటి దుర్బోధ 3 యెహోవాలు, 2 ఆ దూతలు కూడా యెహోవాలే, ఆ దూతలు కూడా యెహోవాలు వల్లనే ఏదో చెప్పి ఇలా ఏదైనా సరే ఏది మలిచే ప్రయత్నం చేసినా మీరు జాగరూకులుగా ఉండండి, అట్టి వారికి దూరంగా ఉండండి. ఇక్కడ ఏమనుందో అదే నమ్మండి. ఏమనుంది అక్కడ? ఆకాశమందైనను భూమి మీదైనను దేవతలనబడినను మనకు ఒక్కడే దేవుడున్నాడు. తండ్రులు ఎంతమంది అట మనకి? ఒక్కడే తండ్రి, ఒక్కడే అన్న పదాన్ని గట్టిగా అర్థం చేసుకోండి. గ్రంథంలో అదే ఉంది. అది 2 తండ్రులు, 3 తండ్రులు, 4 తండ్రులు అంటే లేదు, అలా బైబిల్ చెప్పలేదు మనకి. ఒక్కడే దేవుడు ఉన్నాడు. నెక్స్ట్ ఆయన తండ్రి అయిన దేవుడు అన్నాడు ఆయన్నే. ఆయన తండ్రి. నెక్స్ట్ ఆయన నుండి సమస్తము కలిగెను, ఆయన నిమిత్తము మనం ఉన్నాము, మరియు మనకు ప్రభువు ఒక్కడే. చూడండి, 2 ప్రభువులు 3 ప్రభువులు అంటే 3 యేసుక్రీస్తులు 4 యేసుక్రీస్తులు లేరు మనకి. యేసుక్రీస్తు ఎంతమంది ఉన్నారట? ఒక్కడే క్రీస్తున్నాడు మనకి. తర్వాత ఆయన ద్వారాను సమస్తము కలిగిను, మనం ఆయన ద్వారా కలిగిన వారము. అయితే అందరి యందు ఈ జ్ఞానము లేదు అన్నాడు. కాబట్టి తండ్రి ఒక్కడే, కుమారుడు ఒక్కడే, పరిశుద్ధాత్ముడు ఒక్కడే. వారు వేరువేరుగా మనకు కనబడుతున్నారు. వేరువేరుగా ఉన్నప్పటికీ వారు అన్ని విషయములలో ఏకమై ఉన్నారు, అని ఏకత్వము కలిగి ఉన్నారు. ఇప్పుడు చూడండి, మనం అందరం ఒక్కటే అంటే మనం అందరం ఏమై ఉన్నాం? ఏకభావం కలిగి ఉన్నాం. అలాగే తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఏకభావం కలిగి ఉన్నారు. కానీ కుమారుడికి తండ్రి సుప్రీం. ఆయన తండ్రికి లోబడతానని ఆయనే సాక్ష్యం ఇస్తున్నాడు. ఇంకా మరొక విచిత్రమైన సందర్భం ఉంది బైబిల్ గ్రంథంలో. ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 48-49 వచనాలు ఒకసారి చదవండి. ఎంత విచిత్రంగా ఉందో ఇది నటన కాదు సుమా, వాస్తవం. ఏదో భూమి మీద ఉన్నాడు కాబట్టి, శరీరధారిగా ఉన్నాడు కాబట్టి అలా నటించాడని ఎవరైనా అంటే అది తప్పది. దావీదుకి ప్రభుకి తేడా లేనట్టే ఉంటుంది. ఇంకప్పుడు
దావీదు నటించాడు, వాస్తవం. యేసుక్రీస్తు నటించలేదు, వాస్తవం. నా పాయింట్ మీరు క్యాచ్ చేయాలి. దావీదు వెర్రివాని వలె నటించాడు, వాస్తవం. యేసుక్రీస్తు ఏనాడు తన బ్రతుకులో నటించలేదు, వాస్తవం. ఆయన ఇక్కడ ఎలా ఉన్నాడో పరలోకంలోనూ అలాగే ఉన్నాడు, అక్కడ ఎలా ఉన్నాడో ఇక్కడ అలాగే ఉన్నాడు. తప్ప నటించాల్సినంత కర్మ నా ప్రభువుకి పట్టలేదు. ఇక్కడ ఒక పాయింట్ చూద్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 48-49 వచనాలు జాగ్రత్తగా చూద్దాం. నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపని వానికి తీర్పు తీర్చేవాడు ఒకడు కలడు. నేను చెప్పిన మాటయే అంత్యదినమందు వానికి తీర్పు తీర్చును. ఎలయనగా నా అంతట నేనే మాట్లాడలేదు. నోట్ దిస్ పాయింట్, అండర్లైన్ దట్ వర్డ్. నా అంతట నేనే మాట్లాడలేదు. మరి ఏంటట? ఎలా మాట్లాడేట ఆయన? నేను ఏమనవలెనో, ఏమి మాట్లాడవలెనో దానిని గూర్చి నన్ను పంపిన పరలోకపు తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. మరియు ఆయన ఆజ్ఞ నిత్యజీవమని నేను ఎరుగుదును కనుక నేను చెప్పు సంగతులను తండ్రి నాతో చెప్పిన ప్రకారము చెప్పుచున్నాను. నేను చేయు బోధ నాది కాదు, నన్ను పంపిన తండ్రిదే. నేనేం మాట్లాడాలో అది ఆయన ఏం చెప్పాడో అదే మాట్లాడుతున్నాను. నా అంతట నేను మాట్లాడలేదు. నేను నా తండ్రి యొద్ద వినిన సంగతులు ఈ లోకమునకు బోధిస్తున్నాను. అంటే నేను విన్నాను, నేను ఆయన దగ్గర నేర్చుకున్నాను, ఆయన ఏదైతే చెప్పాడో అదే చెప్తున్నాను అన్నారా యేసుక్రీస్తు? ఒకవేళ ఇది నటన అనుకోండి, రేపు పొద్దున మనం నిత్య జీవానికి వెళ్ళాక ప్రభు అదంతా నటనేనా ప్రభు అంటే నటనేనా ఆయన, నాలో ఉన్నదే చెప్పా, కానీ అక్కడ అలాగ అనాలి కాబట్టి అలాగ అన్నాడు అనుకోండి, ఏమన్నా బాగుంటుంది అది? మాట మార్చితే సత్యం ఏమైపోద్ది? అసత్యం అయిపోద్ది. జస్ట్ మాట మార్చితే సత్యం ఏమైపోద్ది? అసత్యం అయిపోద్ది. ఆ బాటిల్ నేనే తీసా అక్కడ పెట్టా. నువ్వు వచ్చినప్పుడు ఆ బాటిల్ ఎవరు తీశారని అడిగితే నేను తీద్దాం అనుకున్నాను కానీ తీయలేదు, ఎవరు తీశారో నాకు తెలియదు అన్నాను. మొత్తం ఏమైపోయింది? అక్కడికి ఏమైపోయింది? మారిపోయింది, కథ మారిపోయింది. అంటే చిన్న తేడా మొత్తం మారిపోయింది. ఇప్పుడు యేసుప్రభు దయచేసి అలాంటి వాటికి దూరంగా ఉండండి. యేసుప్రభు ఎప్పుడూ కూడా నటుడు కాడు. నా అంతటా నేనే మాట్లాడలేదు అన్నాడంటే హీ వాజ్ జెన్యూన్. ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు కూడా జెన్యూన్గా ఉన్నాడు, జెన్యూన్గా మాట్లాడుతున్నాడు. ఆయన జెన్యూన్ క్యాండిడేట్. శరీరధారిగా ఉన్నప్పుడు కూడా చాలా నిక్కర్చిగా, చాలా పర్ఫెక్ట్. ఎక్కడా కూడా ఆయనలో ఎంత డిఫెక్ట్ లేదు. ఎంత తప్పు పట్టుకోవడానికి మన బతుకులు సరిపో అని చెప్తున్నాను. ప్రభువా అని నువ్వు వేలెత్తి చూపించడానికి ఆయన నీ ముందు నిలబడేంతటి వాడు చిన్నవాడు కాడు. ఆయన మహాపర్వతం లాంటి వాడు. యేసుక్రీస్తు అంటే మహాపర్వతం. ఆయన గొప్పతనాన్ని ప్రశ్నించడానికి కూడా మన జీవితాలు సరిపో, అంత గొప్ప జీవితం అయింది. అలాంటి యేసుక్రీస్తుని మనం ఒక యాక్టర్గా చూపించడం తప్పు కదా. కాబట్టి ఇప్పుడు నా అంతటి నేనే మాట్లాడలేదు అన్నదాన్ని సంపూర్ణంగా నేను నమ్ముతున్నాను. గ్రంథంలో ఉన్న విషయాన్ని నువ్వు నమ్ముతున్నా? నమ్మాలి. రేపొద్దున తప్పు అని ఎవడైనా అన్నాడు అనుకోండి, అంత కాదు కానీ అదంతా వేరేలే, నీకు తెలియదులే అన్నాడు అనుకోండి, మనం ఏమనాలి? బాబు నాయన నీకు నమస్కారం, నువ్వు వెళ్ళి బాబు తూర్పు తిరిగి దండం పెట్టు, నాకు నువ్వు కొత్త కథలు చెప్పకు వెళ్ళని చెప్పాలి. అపోస్తలు దీన్ని ఒప్పుకున్నారు. అపోస్తలు ఒప్పుకుని దీన్ని రూఢిపరిచారు. యోహాను సువార్త ఆయనతో పాటు తిరిగిన యోహాను గారు చెప్తున్నాడు, శిష్యుడైన యోహాను గారు రాశాడు. వాస్తవం అది. సో ఇక్కడితో అయిపోయింది అనుకుంటున్నారా? ఇంకో స్టెప్ ఉంది ఇందులో, అక్కడికి తీసుకెళ్తాను మిమ్మల్ని. ఇప్పుడు చూడండి, అదే యోహాను సువార్త 16వ అధ్యాయం 12 నుంచి చదువుదాం. ఇప్పుడు 12వ అధ్యాయంలో చదివేశాం కదా, 12వ అధ్యాయం 48-49 చదివాం. ఇప్పుడు 16వ అధ్యాయం 12 నుంచి చదువుదాం. ఒకసారి చూడండి. ఇప్పుడు యోహాను సువార్త 16వ అధ్యాయం 12 సెకండ్ వెర్షన్ ఇది. చూడండి ఇక్కడ ఏమనుందో. నేను మీతో చెప్పవలసినవి ఇంకను అనేక సంగతులు కలవు కానీ ఇప్పుడు మీరు వాటిని సహించలేరు. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ అనగా పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఇక్కడ మళ్ళీ పాయింట్ అండర్లైన్ చేసుకోండి. ఆయన అనగా పరిశుద్ధాత్ముడు తనంతట తానే ఏమీ బోధింపక, ఇందాక నా అంతట నేనే కాదు, ఆయన చెప్పిందే నేను మీకు చెప్తున్నా. ఇక్కడ తనంతట తానే ఏమీ బోధింపక. ఇక్కడ ఇది అండర్లైన్ చేసుకోండి, అక్కడ అది అండర్లైన్ చేసుకోండి. రెండు వచనాలు దగ్గర పెట్టుకుని చదువుకోండి. తండ్రి బోధించినది కుమారుడు బోధిస్తున్నాడట. తండ్రి ఏదైతే మాట్లాడమన్నాడో అదే కుమారుడు మాట్లాడుతున్నాడట. అంతే తప్ప తనంతట తానేం మాట్లాడలేదట. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఆయన అనగా పరిశుద్ధాత్ముడు తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియజేయను. ఆయన నా వాటిలోనివి తీసుకుని మీకు తెలియజేయను కనుక నన్ను మహిమపరచును. ఎందులో తీసుకుంటాడట?
నా వాటిలోనివి తీసుకుంటాడు. నా వాటిలోని తనంతట తాను బోధించడు, నా వాటిలోనివి తీసుకుంటాడు. అర్థమవుతుందా? నా వాటిలోనివి తీసుకుని మీకు బోధించును కనుక నన్ను మహిమపరుస్తాడు. నా వాటిలోవి తీసుకుంటాడు కాబట్టి నన్ను మహిమపరుస్తాడు. ఇప్పుడు మహిమ నాకు, నా ద్వారా తండ్రికి. ఏమండి? నన్ను మహిమపరుస్తాడు. నెక్స్ట్, తండ్రికి కలిగి ఉన్నవన్నీ నావి, అందుచేత ఆయన నా వాటిలోనివి తీసుకుని మీకు తెలియజేయనని నేను చెప్పి తిని అన్నాడు. ఇక్కడ మళ్ళీ క్లారిటీ ఇచ్చాడు. అంటే నా వాటిలోనివి అనగానే తండ్రివే, తండ్రికి కలిగినవి నావి, తండ్రి దగ్గర నేను తీసుకుంటే నా దగ్గర నుంచి మళ్ళీ ఎవరు తీసుకుంటున్నారు? పరిశుద్ధాత్ముడు తీసుకుంటున్నాడు. క్లారిటీ ఎంత క్లారిటీగా ఉందో చూడండి ఇక్కడ మనం చదువుతున్నటువంటి సందర్భం. ఇక్కడ నటనకు ఆస్కారం ఉందంటారా ప్రియులారా? చెప్పండి. లేదు, అది వద్దు. ఆ మాట పాపం, ఆ మాట అనకూడదు. మనం దేవుడు నటుడు అన్నట్టుగా మనం మాట్లాడకూడదు. దేవుడు ఒక్కడే, తండ్రి ఒక్కడే, అంతే తప్ప ఏదో యాక్టింగ్ చేసి ఆ పాత్రలు, సృష్టింపబడిన పాత్రల్లో ముగ్గురుగా, ఇద్దరే ఒక్కడే ముగ్గురుగా యాక్టింగ్ చేయడమను, అయితే ముగ్గురు ఒక్కడిగా యాక్టింగ్, ఈ యాక్టింగ్స్ ఏమీ లేవు. వారు ఏకమై ఉన్నారన్నది సత్యం, ఒక్కటిగా ఉన్నారన్నది సత్యం, కలిసి ఉన్నారన్నది సత్యం. అంతే తప్ప ఒక్కడే అనేది మాత్రం, అంటే ముగ్గురు కలిపితే ఒక్కడు అనేది మాత్రం ఎక్కడ బైబిల్ చెప్పలేదు. ఒక్కడు ముగ్గురుగా పాత్రలు పోషించాడని ఎక్కడ బైబిల్ చెప్పలేదు. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న మనం అందరం, నేను, నాని గారు, లేకపోతే మన రాజు, మన తమ్ముడు శ్రీను, మేమందరం ఏకమై ఉన్నాము అన్నాం అనుకోండి. దాని అర్థం ఏంటి? వీళ్ళందరూ ఒకటే, అంతేనా? మీరు నాకు చెప్పక్కర్లేదయ్యా, ఆ పండు గారికి చెప్పండి చాలు, లేకపోతే ఆ రాజుగారికి చెప్పండి చాలు, నాకు చెప్పినట్టే అన్నాం అనుకోండి. అంటే నేను పండుగారు ఒకడేనా? లేదా నేను రాజుగారు ఒకడేనా? కాదు కదా. ఆయన చెప్తే నాకు చెప్పినట్టే అని అంటే దాని అర్థం ఏంటి? వీళ్ళందరూ ఒకటే, ఏకమై ఉన్నారు, ఒక టీం. అలాగే సంఘమంతా ఒకటే, ఏకత్వం, ఏకమై ఉన్నారు, ఒక్కటిగా ఉన్నారు. కానీ తండ్రి సుప్రీం, కుమారుడు పరిశుద్ధాత్ముడు. సర్వములో సర్వముగు నిమిత్తము తనకు సమస్తమును లోపరిచిన తండ్రికి కుమారుడు తానే లోబడును. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో చెప్తాడు. సో ఇంత అద్భుతంగా బైబిల్ ఉంటే, కాదండి మనం ఏదో కలగూర వంటకం చేద్దాం, పచ్చడి చేద్దామంటే, కిచిడి చేద్దామంటే బైబిల్ ఒప్పుకోదు. ఉన్నది ఉన్నట్టుగా స్వీకరించాలి.